నారా లోకేష్ రెడ్ బుక్ తెరుచుకుందా? వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నాయకులను ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో, అంతేకాకుండా టీడీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీను అరెస్టు చేశారు. అంతేకాదు, గౌరవ సభ్యులుగా ఉండే అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి జగన్ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వంశీ చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు తప్పుపట్టారు కూడా. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొడాలి నాని, రోజా, అంబటి లాంటి ప్రజా ప్రతినిధులంతా కూటమి ప్రభుత్వ అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై వ్యక్తిగత దూషణలు చేశారు. అవే వైసీపీ పార్టీకి శాపాలుగా మారాయి. మరి 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. గత 8 నెలలుగా పాలనపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ బుక్ తెరిచింది. అందులో భాగంగానే ఇప్పటికే వంశీను అరెస్టు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవిని అనుభవించిన పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. జనసేనాధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని వ్రాయలేని విధంగా బూతులు తిట్టారు. సైకో, వెధవ, దొంగ, లోఫర్, బేవర్స్, తిరుగుపోతూ, తాగుపోతూ, ఆంబోతూ, పుల్లకు చీర కట్టినా చూస్తా నీచుడా, బ్రోకర్ గాడివి, ఇలా ఇంకా ఎన్నో వ్రాయలేని పరుష పదాలను వినియోగించారు. ఇటువంటి మాటలు అన్నది ఎవరో తెలుసు కదా, దర్శక రచయిత నటుడు పోసాని కృష్ణమురళి. సినిమాల్లో సందర్భోచితంగా వాడితే ఆ కథ ప్రేక్షకాదరణ పొందుతుంది. నిజ జీవితంలో వాడితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాదిరిగా జైలు పాలు కావడం ఖాయం. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశైలం పెట్టారు, తులసమ్మికి శ్రీశైలం పెట్టారని, బికాస్ ఆఫ్ నాలా అడిగాడని. నిన్న హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోసానిని అరెస్టు చేయడమా, ఆయన్ను అరెస్టు చేసినంత తప్పులు ఏం చేశారు వంటి ప్రశ్నలు వేస్తే మాత్రం సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న పాత వీడియోలు సమాధానాలుగా మారుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టు ఊహించిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన చాలా రకాలుగా కూడా మాట్లాడారు. వైసీపీ తరపున మాట్లాడుకొచ్చారు. అయితే వన్ ఫైన్ మార్నింగ్ మాత్రం మాట మార్చారు. తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇక నుంచి రాజకీయాల కోసం మాట్లాడనని కూడా చెప్పారు పోసాని. అయితే ఇదంతా కేసుల భయంతో చేసినదేనని తేలిపోయింది. ఇప్పుడు నేరుగా ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే భయపడిన మనిషిగా మారిన మనిషిగా ఉన్న ఏపీ పోలీసులు వదలకపోవడానికి గతంలో ఆయన వాడిన భాష, పద ప్రయోగమే కారణమని తేలిపోయింది. సాధారణంగా రాజకీయ అరెస్టులు జరిగినప్పుడు సానుభూతి చూపించడం పరిపాటి. అలాంటి సానుభూతి పోసాని కృష్ణమురళిపై కూడా చూపిన వారు ఉన్నారు. అయితే ఆయన గతంలో వాడిన మాటలు, పదప్రయోగం చూసిన తర్వాత ఆయన అరెస్టును సమర్థించిన వారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీడియాతో మాట్లాడుతూ నోటికి అడ్డు అదుపు లేకుండా కామెంట్స్ చేశారు పోసాని. ఆ వీడియోలు చూసిన వారు అరెస్టులో న్యాయం ఉందన్న భావన వ్యక్తపరుస్తున్నారు. నలుగురు ఎదుట గౌరవప్రదంగా మాట్లాడడానికి భిన్నంగా నోటికి వచ్చినట్లుగా బూతులు మాట్లాడారు పోసాని కృష్ణమురళి.
నోరు తెరిస్తే పచ్చి భూతులు మాట్లాడి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. నాటి పాపాలే శాపాలుగా మారి పోసాని కృష్ణమురళిని వెంటాడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను ప్రశ్నల వర్షం కురిపించారు పోసాని. ఒకానొక దశలో భయపెట్టారు కూడా. ఇంకొక దశలో అయితే తనకు అనారోగ్యమని, జాలి చూపాలని కోరారు. ఇంకోవైపు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అయితే అంతవరకు ఓకే. కానీ గత 5 ఏళ్లుగా తన వ్యవహార శైలి, తాను వాడిన భాష వంటివి తెలుసుకుంటే తాను ఏం తప్పు చేశానో పోసాని కృష్ణమురళికి ఇట్టే అర్థమవుతుంది. తెలుసుకోవాల్సింది ఆయనే. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలు, పరుష పదాలు మాట్లాడడం మానుకొని హుందాగా ప్రజల శ్రేయస్సు కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.